మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. తుంగతుర్తి పంచాయతీపై స్పందించారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ లో పంచాయతీలు సహజమన్నారు. తుంగతుర్తి పంచాయతీపై స్క్రూటినీ జరుగుతోందని, పూర్తి నివేదికను రేపు పీసీసీ చీఫ్ కు అందజేస్తామని చెప్పారు. తుంగతుర్తిలో ఎవరిపై వేటు ఉండదని, ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరూ కష్టపడి గెలిచారన్నారు. అయితే ముందుగా ఎమ్మెల్యేకే ప్రియారిటీ ఉంటుందని, తర్వాత ఎంపీకి, ఆ తర్వాత డీసీసీకి ప్రియారిటీ ఇస్తామన్నారు. పాత కొత్త నేతల పంచాయతీ అనేది సహజంగా ఉంటుందన్నారు. 15 ఏళ్ల తర్వాత తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేసిన జగ్గారెడ్డి మళ్లీ గెలిచేలా స్థానిక కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామన్నారు. ఇక తుంగతుర్తి పంచాయతీని అన్నదమ్ముల గొడవగా అభివర్ణించారు. ఇక కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్ఛ వేరే పార్టీలో ఉండదని, బీజేపీలో మాత్రం చాప కింద నీరులా గొడవ పడతారని విమర్శించారు. మండల కమిటీల నియామకం తుంగతుర్తి కాంగ్రెస్ లో రచ్చరేపింది. మండల కమిటీల నియామకం విషయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామెల్ మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. 9 మంది మండలాధ్యక్షులను నియమించగా ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ ఎంపీ చామల పీసీసీకి లెటర్ రాశారు. ఇక్కడి నుంచి ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే పదవులు దక్కాయని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. అయితే పీసీసీ నిర్ణయించిన వారికే పదవులు వచ్చాయంటూ సామెల్ వర్గం అంటోంది. దీనిపై వివాదం ముదిరింది. ఏకంగా ఇరు వర్గాలు నడి రోడ్డుపై ఘర్షణలకు దిగడం కాంగ్రెస్ లో కల్లాలం రేపుతోంది. 3 రోజుల క్రితం ఎమ్మెల్యే సామెల్కు ఎంపీ వర్గం పీసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ పంచాయతీని పరిష్కరించేందుకు జగ్గారెడ్డిని నియమించింది పీసీసీ. జగ్గారెడ్డి వెంటనే ఇరు వర్గాలతో భేటీకి సిద్ధమయ్యారు. నిన్ననే మీటింగ్ కు పిలిచిన యాదగిరిగుట్ట బోర్డు పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున తాను రాలేనంటూ సమాచారం పంపించారు మందుల సామెల్. అయితే ఎంపీ చామల మాత్రం ఆలస్యంగా జగ్గారెడ్డిని కలిసి మందుల సామెల్ పై ఫిర్యాదులు చేశారు. మీటింగ్ కు రాలేరని జగ్గారెడ్డికి చెప్పిన మందుల సామెల్ సాయంత్రం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఇక ఇవాళ 9 మండలాల అధ్యక్షులతో కలిసి గాంధీ భవన్ కు వెళ్లారు మందుల సామెల్. జగ్గారెడ్డిని కలిసి తన వివరణ ఇచ్చారు. అయితే మందుల సామెల్తో మీటింగ్ తర్వాత మండలాధ్యక్షులతో విడివిడిగా సమావేశమయ్యారు జగ్గారెడ్డి. నియోజకవర్గంలో తమపై వివక్ష నడుస్తోందన్న వారంతా జగ్గారెడ్డికి వివరించారు. ఈ క్రమంలోనే మందుల సామెల్ వర్గం గాంధీ భవన్ ముందు ఆందోళన నిర్వహించాయి. సామెల్ కు అనుకూలంగా నినాదాలు చేపట్టాయి. ఎంపీ చామలతో మీటింగ్ సమయంలోనూ ఆయన వర్గం సామెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పుడు జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు సామెల్ వర్గం కూడా అలానే వ్యవహరించింది. తుంగతుర్తి గొడవ ఇలా నడుస్తూ ఉంటే ఇదంతా సహజమన్నారు జగ్గారెడ్డి. ఇలాంటివి కాంగ్రెస్ లో కామనే అని, ఈ పంచాయతీ త్వరలోనే ముగుస్తుందని చెప్పుకొచ్చారు. నంబర్ 1 ఎమ్మెల్యే ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎమ్మెల్యే ప్రయారిటీ ఉంటుంది, అది సిస్టమ్. తర్వాత ఎంపీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత పార్టీ కార్యకర్తల అభిప్రాయాలన్నీ జిల్లా ప్రెసిడెంట్కి ఈయనకు ఉంటుంది. సిస్టమ్ 3 ఉంటాయి. ఈ ముగ్గురిని ఎట్లా సమన్వయం చేయాలనే దాని మీదనే నిన్న ఈరోజు ఇదంతా జరుగుతున్నది ప్రక్రియ. విన్నారా? 15 ఏళ్ళ తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రెసిడెంట్ సాబ్ గెలిచింది. ఈసారి గెలిచింది. వచ్చేసరికి కూడా గెలవాలి. కోపాలు తాపాలు ఉంటాయి, అలుగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటేనే రాజకీయము. కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనేది నిన్న ఈరోజు మేమంతా నడుస్తుంది, అదే స్కూటీ నడుస్తుంది. అందరి అభిప్రాయాలు, ఎంపీ గారిది నిన్న శ్యామల కిరణ్ రెడ్డిది తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, సారన్న అబ్జర్వరు అక్కడ ఆర్గనైజేషన్ ఆయన తీసుకున్నాము, మల్లన్న సబ్జర్వర్ ఆయన తీసుకున్నాము, దామోదర్ రెడ్డి సాబు కొడుకుది సర్వోత్తమ్ రెడ్డిది ఆయనది తీసుకున్నాము. నిన్న అభిప్రాయాలు తీసుకున్నాము. 40 ఏళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళ నుంచి ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తల అభిప్రాయం రాసుకున్నాము. ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి అన్నీ ముగించేసేసి ఒక రిపోర్ట్ రేపు తయారు చేసి రేపు సబ్మిట్ చేస్తాము. పీసీసీ ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేస్తాం. అది